రైతు మిత్ర ఒకటి, ఈ ఆడపిల్లలు మామూలుగా ఈ ప్రజలు మామూలుగా అమ్మఒడి పథకాలు అవి వేయట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. అది ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. రోడ్లు ఈడ్లు లైన్ లోకి వచ్చింది, బాగానే చేస్తున్నాడు. అది అంటే బాబాయ్ కూటమి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఇప్పుడు పాలన అనేది వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇప్పుడు పర్వాలా, రోడ్లు బోర్డులు బాగానే ఉన్నాయి, చేస్తున్నారు, పరిస్థితి బాగానే ఉంది. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా ఆడవాళ్ళు చచ్చిపోతే హాస్పిటల్లో కాగితాలను తీసుకెళ్లి వాళ్ళ ప్రభుత్వంలో పెట్టా. 6 నెలలకు నాకు ఫోన్ చేశాడు, ఎవరు గెంజి చిరంజీవి వాడిపోయి ఉన్నాడు. ఫోన్ చేశాయా మీ ఆడవాళ్ళ వల్ల 10 కేలు వచ్చింది, తీసుకెళ్దు కానీ రమ్మన్నాడు. నేను తెలంగాణలో ఉన్నానండి, నాకు రావడానికి కుదరదని అన్నా. నీ కొడుకులు ఎవరిని పంపించినా ఇస్తా అన్నాడు. వెళ్తే ఇచ్చి పంపించాడు. అదే నా కాలుకి జగన్ ప్రభుత్వంలో ఆపరేషన్ చేస్తే ఆ కాగితాలు మొత్తం తీసుకెళ్తే ఆరికే సంతకం పెట్టాడు. కానీ అక్కడ మామూలుగా సచివాలయంలో కాగితం తీసుకోవాలి గుమ్మత్త. ఏందని అడిగితే 3 నెలలు తిరిగి ఏందని అడిగితే నేను ఫార్మాలిటీగా సంతకం పెడతా గానీ మీరు తీసుకోబాగండి అన్నాడండి. మమ్మల్ని ఏం చేయమంటా అన్నాడు మా కాగితాలు. అది జరిగింది. అంటే బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వం పెట్టారు కదా, దానివల్ల ఉపయోగం ఉందంట? మా సభ్యత్వం నాకు తెలియదు అయ్యా. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒకవేళ వస్తే మామూలుగా మరి మంచిదే, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి వస్తే మంచిదే, అది పదవులు బాగానే ఉంది. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే రోడ్ల పనులు ఎలా చేస్తున్నారు? రోడ్ల పనులు మొదలెట్టాడు, బాగా చేస్తాడు. పెరిగే 4 నెలలు అవుతుంది, అబోతాడా అక్కడేమో లేదు సొమ్మాడ. ఆ సొమ్ము తీసుకొని చేస్తాను, మళ్ళీ ఈడు ఎవడన్నా తీసుకెళ్ళి ఈడు పెట్టుబడి పెట్టి ఇది చేయాలి. అంతేగాని ఏదాడు సొమ్ము ఉంటే అట్ట ఇది అనుకోవచ్చు. మొత్తం కాచేసాడు జగన్, కాజేశాడు, ఏం చేశాడు ఇక ఎన్ని తర్వాత. మరి 5 సంవత్సరాలు అట్ట ఇప్పుడు మట్టి ఇలా రోడ్లన్నీ గోతులు పడిపోయినాయి. ఆటోలో జనం ఎక్కితేనేమో అలాంటి ఆకులు మేశారు, ఒక్కొక్క అమ్మేమో నా గోతుల్లోనే కంది. అది అంటే నువ్వు పోయావు ఎప్పుడు నీ తెనాలి రోడ్ నుంచి విజయవాడ? నేను రోజు వెళ్తానే ఉంటా. అప్పుడు చెప్పేది ఏంటి, అప్పుడు అన్ని గోతులు నడువులు కదిలి మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి బిళ్ళ తీసుకోవాల్సి వచ్చింది. రోడ్ ఏంట్రా బాబా, నువ్వు ఎవరి దగ్గర పోలేవా? ఎవరి దగ్గరికి వెళ్తే ఏడు దగ్గరికి వెళ్తే తొంతారు వాళ్ళు పట్టుకుని. అది మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 7 నెలల్లోనే మరి తెనాలి రోడ్డు వేయించాడు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, రోడ్లు వేయడం బాగానే ఉంది. అది అంటే మరి పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటాడు, మనం ప్రజలకు సేవ చేద్దాం అంటున్నాడు, మరి ఉంటారంటారా? ఏమో ఎవరు చెబుతారు, రేపు అధికారం మళ్ళీ ఎవరికి వచ్చుద్దో. ఎందుకంటే ప్రజలు ఏంటంటే గొర్రెల మంద, ఎవరు రూపాయి తిరగబడతారు. అంటే జగన్ రైతు భరోసాలు గాని ప్రభుత్వం బట్టి ఏది రైతు భరోసా అమ్మఒడి ఉంటాయి చూసావా, అలాంటివి చేశాడు అనుకో. మళ్ళీ ఏది చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం వాడే పరిపాలన చేస్తాడు. కాకపోతే వాడు కాకపోతే కొడుకైనా పరిపాలన చేస్తాడు. అది